హాయ్ అండి, వెల్కమ్ టు కృష్ణ సీత యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో అయితే ఈరోజు శనివారం చేసిన వీడియో కదండి, ఇది గురువారం చేసిన వీడియో. ఈరోజు అయితే నేను చికెన్ కర్రీ అనేది చేస్తున్నానండి. పందెం కోడి మాంసంతో చికెన్ కర్రీ చేస్తున్నాను. ముందుగా అయితే నేను రైస్ అయితే వండి పక్కన పెట్టుకున్నానండి. అలానే ఒక పక్క గేదెకైతే జావ వేసేసానండి. నేను ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని ఈలోపు మసాలా అయితే తయారు చేసుకుందామని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు పక్కన పెట్టుకుని, అలాగే మసాలా కూడా సిద్ధం చేసుకుని, మసాలా అనేది పొడిమై ఆడిన తర్వాత మనం ముందుగా ఒలుచుకున్న ఎల్లుల్లి రెబ్బలు, కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసి ఇదంతా పౌడర్లా అయిన తర్వాత అవి కూడా వేసి మెత్తగా పేస్ట్లు అయితే రెడీ చేసుకోవాలండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఎర్రగా వేగేంత వరకు వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కదండి, ఈ పందెం కోడి మాంసం అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి, నేను ముందుగా అయితే ఈ పందెం కోడి మాంసాన్ని శుభ్రంగా కడిగేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని, అలానే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాను కూడా ఆ ప్లేట్లో పెట్టుకున్నానండి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న మాంసాన్ని అయితే ఇందులో వేసేసి ఒక 10 నిమిషాల పాటు మంటనే సిమ్లో పెట్టుకుని మగ్గనివ్వాలండి. ఇలా మగ్గితే అందులో ఉన్న వాటర్ ఏమన్నా ఉంటే మొత్తం అంతా కూడా ఆవిరైపోతుందండి. అలానే మనం ఆవిరైపోయిన తర్వాత ఈ మసాలా అనేది కూడా వేసి ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. ఇలా మసాలా అనేది ఈ మాంసానికి పడితే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. అలానే ముందుగా కట్ చేసుకున్న ములక్కాడ ముక్కలు కూడా వేసేసి అడిగిని పైన కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పు అయితే వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత నేనైతే 3 స్పూన్ల కారం అయితే వేసానండి. ఇలా 3 స్పూన్ల కారం వేసిన తర్వాత అడిగిని పైన కలిసేలాగా కలిపేసుకోండి. ఏది ఏమైనా ఈ పందెం కోడి మాంసం తినాలంటే పెట్టి పుట్టాలండోయ్. ఈ పందెం కోడిని ఏమిటి మేపుతారంటే బాగా జీడిపప్పు, బాదం పప్పు పెట్టి మేపుతారమ్మో. అబ్బో, దీని టేస్ట్ చెప్పాలంటే వేరే లెవెల్ అండి. వింటే భారతం వినాలి, తింటే ఇలాంటి పందెం కోడి మాంసం కర్రీయే తినాలి. ఇలా మొత్తం అంతా వేగిన తర్వాత మనం తగిన నీళ్ళైతే పోసుకోవాలండి. ఇలా ముక్క ములిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ ముక్క ములిగేంత వరకు వాటర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకుని నోట్లో వెన్నలా కరిగిపోవాలంటే ఇలా కుక్కర్లో పెట్టుకుంటేనే మనకి ఈ కర్రీ అనేది మెత్తగా ఉడుకుతుందండి. ఇలా 10-12 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఆ విజిల్స్ ఆవిరంతా చల్లారిన తర్వాతే తీయాలండోయ్. మూత మాత్రం తొందరపడి ముందు తీసేయకూడదు. ఆవిరంతా చల్లారిన తర్వాత తీసేసి అడిగిన పైన కలిసేలాగా ఒక్కసారి కలుపుకుంటే ఎంతో టేస్టీకరమైన కోడి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, నా ప్రాణానికి ఇంకా ఈ గిన్నెలన్నీ తోమాలి, అలానే ఈ బట్టలన్నీ కూడా నానబెట్టి ఉతకాలండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్